హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాళ మన రెసిపీ సొరకాయ పప్పు. సరైన తీరులో చేస్తే ఈ పప్పుకు మించిన రుచి మరొక్కటి ఉండదండి. అంత కమ్మగా ఉంటుంది. మనము రకరకాల కలపాటాల పప్పులు చేస్తూ ఉంటాం కదా, కానీ ఈ సొరకాయ టమాటో పప్పు రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈజీగా కూడా చేసేసుకోవచ్చండి. ఇది వేడివేడి అన్నంలోకే కాదండి, చపాతీల్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే ఈ వేసవికాలం మనకి శరీరానికి సొరకాయ అనేది మంచి చలువ చేస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. ఇక ప్రాసెస్ ఏంటంటే, దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ నిండుగా కందిపప్పు తీసుకున్నానండి. సేమ్ అదే టీ గ్లాస్ తోటి ఒక టీ గ్లాస్ నిండుగా పెసరపప్పు. ఇలాగ కందిపప్పు పెసరపప్పు రెండు వేసుకొని చేయండి. రుచి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులోకి తగినంత నీళ్లు వేసేసుకొని ఒక 2-3 సార్లు అయితే పప్పుని బాగా క్లీన్ చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ ఈ నీళ్ళన్నీ కూడా వంపేసి ఇప్పుడు ఇందులోకి మనము ఎసరును వేసుకోవాలండి. మనము ఏ గ్లాస్తో తీసుకున్నామో పప్పు, సేమ్ అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ పప్పుకి 2.5 గ్లాసుల చొప్పున నీళ్లు వేసుకోండి. నేను ఇక్కడ మొత్తము 2 గ్లాసులు కదండి తీసుకుని, సో 5 గ్లాసుల వరకు అయితే అదే గ్లాస్ తోటి నీళ్లు వేసుకున్నాను. ఇలాగ వేసుకుంటే మీకు విజిల్స్ వచ్చినప్పుడు పప్పు అనేది పొంగకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సొరకాయ ఇలాగ లేత సొరకాయ తీసుకోండి. పైన చెక్కు మొత్తాన్ని కూడా తీసేసి వీటిని మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి. నేను ఒక 2 కప్పుల నిండుగా ఇలాగ సొరకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నానండి. నెక్స్ట్ 1 కప్పు నిండుగా అంటే ఒక 2 టమాటోలు తీసుకున్నాను. టమాటోలను కూడా మీడియంగా కట్ చేసుకోండి, కొంచెం పెద్ద సైజుగా ఉండే విధంగా. ఒక 2 టమాటోలు వేసాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయను అయితే వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చీలు చూడండి, ఒక 4-5 వరకు పచ్చిమిర్చీలు వేసాను. అలాగే కొంచెం చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పెట్టుకోండి. జస్ట్ ఒకసారి క్లీన్ చేసి ఆ చింతపండులను పెట్టేసుకొని కుక్కర్కి అయితే మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని, మీకు టైం ఉంటే ఒక పావు గంట అరగంట టైం నానబెట్టేసుకోండి. లేదు అంటే ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్క 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి. పప్పు చూడండి కరెక్ట్గా ఉడికిపోయింది. ఇంకా మనము ఈ పప్పు గుత్తితో కూడా మనము మ్యాష్ చేయాల్సిన పని లేదండి, అంత సాఫ్ట్గా ఉడికిపోతుంది పప్పు. క్వాలిటీ ఉన్న పప్పు తీసుకుంటే ఇలా చక్కగా ఉడికిపోతుందండి, మనం మెదపాల్సిన పని కూడా ఉండదు. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు వేశాను. అలాగే రుచికి తగ్గట్లుగా ఇక్కడ నేను రాళ్ళుప్పు, కళ్ళుప్పు ఉంటుంది కదండి, రాక్ సాల్ట్ అంటారు, అది వేస్తున్నాను 1 టీ స్పూన్ వరకు. అలాగే ఒక 2 స్పూన్ల వరకు కారప్పొడి వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిపేసుకోవాలి. పప్పు అయితే బాగా చక్కగా ఉడికిపోయిందండి. సొరకాయ ముక్కలు కూడా చూడండి అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇలాగ ఉండాలి. ఉడికిన తర్వాత మీరు పప్పు గుత్తితో ఇలాగ నింపేశారంటే మనకి సొరకాయ కూడా మెత్తగా మ్యాష్ అయిపోతుంది. అలా ఉంటే బాగోదు. ఇలా పైన చక్కగా కలిపేసేసుకుని చింతపండు ఉంటే ఇలాగ గరిటెతోటి ఇలా కొంచెం మెదిపితే సరిపోతుంది. చూడండి కన్సిస్టెన్సీ కొంచెం మనకి థిక్గా ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి మీకు తినే కన్సిస్టెన్సీని బట్టి అయితే నీళ్లు వేసుకోండి. అది కూడా హాట్ వాటర్ వేసుకోవాలండి. కొంచెం బాగా కొంచెం నీళ్ళు అయితే లైట్గా అలాగా వేడి చేసి ఆ వేడి నీళ్ళు వేసేసుకోండి కన్సిస్టెన్సీని బట్టి. చూడండి పప్పు కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి. మనకు తాలింపు వేసుకునేసరికి ఇది కొంచెం దగ్గర పడుతుందండి, కొంచెం ఈ విధంగా లూజ్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు కోసం అయితే స్టవ్ మీద గిన్నె పెట్టేసుకున్నాను. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్తో పాటు ఈ విధంగా ఒక 2-3 స్పూన్ల వరకు, చిన్న స్పూన్తో నేను జస్ట్ ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. ఫ్లేవర్ అద్దరిపోతుంది. వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 అర టీ స్పూను జీలకర్ర వేసుకోండి. నెక్స్ట్ పచ్చిశనగపప్పు అలాగే మినపప్పు కూడా వేసుకోవాలి. తాలింపేనండి మనకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఫస్ట్ పప్పుకి అయితే కరెక్ట్గా ఉండాలి తాలింపు, పోపు పెట్టుకునే విధానం కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు చూడండి కచ్చాపచ్చగా దంచి ఒక 7-8 వరకు వేసాను వెల్లుల్లి రెబ్బలు. అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి, ఆ పచ్చి అంతా పోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఎండుమిర్చి వేసుకోండి ఈ విధంగా. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవరు. ఇలా కరివేపాకు వేసిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోండి, ఒక పావు టీ స్పూన్ అంతా ఇంగువ కూడా వేసేసుకోండి. చూడండి పప్పు చక్కగా ఫ్రై అయిపోయింది. ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ఉడికించి పెట్టుకున్న పప్పు మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఈ తాలింపు వేస్తుంటేనే మంచి స్మెల్ వస్తుందండి పప్పుకి. చూడండి ఈ విధంగా కలిపేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి.
ఇంతేనండి, ఎంతో టేస్టీగా గుమగుమలాడే కమ్మటి సొరకాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.